ఈ డిసెంబర్ మాసంలో దేవుడు మనకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు. గొప్ప విషయం. ఈ మాసంలో కూడా ప్రభువు యొక్క ప్రేమ, త్యాగము, సమర్పణను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన ఈ లోకంలోకి రాకపోయి ఉంటే ఏం జరిగేదో ఒకసారి నేర్చుకోండి. ప్రభు ఆయన శరీరాన్ని ఉద్దేశించి, ఇది మీ కొరకు మెరుగుపడిన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి తెచ్చినాను. దిస్ ఈజ్ మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యూ. ఈ శరీరం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. సాంసంగా ప్రార్థిస్తాం. ప్రేమ పరిపూర్ణ యేసుక్రీస్తు పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. గడిచిన దినములన్నీ క్షేమకరంగా కాపాడేందుకు నీకు వందనాలు నా ప్రభువా. ఇదిగోనైనా పరిశుద్ధమైనటువంటి దినములకు ప్రవేశించాము నా తండ్రి. పుణ్యపుణ్యుద్ధ ఆదివారం ఆరాధనలో పాల్గొనైనా పాడడం ద్వారా, వాక్యం ద్వారా మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభువా, నీ బల చుట్టూ చేరి నా తండ్రి నేను స్తుతించుటకు, నీ గణపరచుటకు ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు నాయన. అయ్యా, నువ్వు మా కొరకు నా ప్రభువా కలువరి శిలువలో బలైన దేవా నీకు వందనాలు నాయన తండ్రి. మీ శరీరాన్ని నాయన మా పాపాల కొరకు నలగొట్టుకున్నావు తండ్రి. తండ్రి నాయన తండ్రి మీ ఈపంతా నాగడ సారవాళ్ళి తినబడింది. పిడుగు తెలుగు తీసుకుని ఉపయోగించుకున్నావు ప్రభువా తండ్రి. శరీరాన్ని అంతా నలగొట్టుకున్నావు ప్రభువా. చేతులకు మేలు, కాళ్ళకు మేలు, తల ముళ్ళ కిరీటం పెట్టించుకున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. కేవలం నాయన మేము చేసిన పాపాల నిమిత్తమై నాయన మీరు నాయన ఆ కలువరి శిలువలో బలైన దేవా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినమునైనా నీ శరీరానికి సాదృశ్యంగా నా ప్రభువా రొట్టెను తీసుకుంటుండగా నా ప్రభువా నాయన భయభక్తులతోనైనా తల్లి భయంతో వణుకుతోనైనా చేయవేయలాగా మీరు ఎక్కడ కూర్చుంటున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ తల్లి చేయవేయ ప్రతి ఒక్కరినైనా తండ్రి మారు మనసు కలిగినైనా తండ్రిని బలలో చేయవేయలాగా నా కూర్చుంటున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
అందిన ఎడల కృతజ్ఞత చెల్లించి ఇది మీ కొరకు విరవబడిన శరీరం అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నాను. భోజనమైన పిమ్మట పాత్ర ఎత్తుకొని ఎవ్వే కొరకు చిందింపబడిన రక్తము నన్ను జ్ఞాపకం చేసుకోవడం మించిపోయిందన్న ప్రభువు కాల్చిన రక్తానికి సాదృశ్యంగా మన ముందు ద్రాక్షరసం ఉన్నది. ఆ ద్రాక్షరసం కొరకు సహోదరి యాదలక్ష్మిగా ప్రార్థిస్తాను. దేవా సదస్సులు పోయిన దేవా నాయనాన్ని నామైన మంచి మండలాలు ప్రార్థన మాకు ప్రార్థన చేస్తాయ్యా నాయన నీకే మహిమ నాయన నీకే స్తోత్రం నాయన స్తోత్రం నాయన తండ్రి ప్రభావ ఇవన్నీ రాసులు దేవుడు అయ్యా ఆయన సూచించుకుంటున్నా తండ్రి నా తండ్రి ఈ ఆరాధన ప్రభా నాయన తండ్రి ప్రభావ తెలియని ఎంతో నిలబడి ప్రభావ నా తండ్రి నాయన రక్తం తండ్రి నా ప్రభావ మమ్మల్ని పవిత్రస్తున్నాము నాయన నీ పవిత్ర రక్తం తండ్రి మా ప్రతి పాపాన్ని తండ్రి మమ్మల్ని క్షమించి చూసి నాయన ఇది నా నిబిడలుగా జీవించడం సహాయం చేస్తాను తండ్రి నాయన అయ్యా తండ్రి ఇప్పుడు నా తండ్రి నీ రక్తంగా తీసుకోకపోతుంది తండ్రి నాయన మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి ఆత్మీయంగా బలపరచండి తండ్రి ఆరోగ్యపరంగా స్వస్థత ఇవ్వండి తండ్రి ఆర్థికంగా స్థిరపరచండి తండ్రి అవును తండ్రి మేము నాయన తండ్రి ఎవరు నీతివంతులు లేరు ప్రభావ అందరూ పాపం చేసి దేవాల తండ్రి నా ప్రభావ నీ మహిళలు పొందలేనటువంటి వారు ఉండగా ఇది నా తండ్రి ప్రభావైనా మీరు అర్థంతో నీ వెలుగుతో నింపబడి తండ్రి ప్రభావైనా మా తీర్థ సరిచేరుకొని నిబరులు చూపించడానికి సహాయం చేయమని చేరువచ్చిన మా అందరిపై ఆత్మ వివరించిన తండ్రి ప్రభావ సర్వసత్యం మేము నడిపించిన తండ్రి నీ బిడ్డలుగా జీవించే గొప్ప మా అనుగ్రహించమని నీ భౌతిక ద్వారా రక్తం ద్వారా తండ్రి మమ్మల్ని అందరినీ పరిశుభ్రపరుస్తున్నారు తండ్రి నీ ఆత్మతో నింపిన తండ్రి ప్రభావ మమ్మల్ని అందరినీ నీ బిడ్డలుగా నిశుద్ధుగా జనాభాగా జీవించే గొప్ప మమ్మల్ని అనుగ్రహించమని నీకే మనం తెచ్చుకోమని మా ప్రభుత్వం మా రక్షకుడే చేసుకోబడుతున్న నామలు ప్రార్థించుకుంటున్నాము ప్రభావం.
తీసుకోవాలని కోరుతున్నాను. గొప్ప దేవా, నీ నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రె పిల్లవాడి రక్తాన్ని మా కొరకు చిందించి the blood of Jesus cleanses us from every sin. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రంగా చేయు. అలా చేసినందుకు నీతిమంతులుగా పరిశుద్ధులుగా కుమారులుగా అంగీకరించిన కుమార్తెలుగా అంగీకరించిన వదనాలు చెల్లిస్తాం. ఈ స్తుతి మా రక్షకుడు క్రీస్తు నామములో మీకు సమర్పించిన మా పరుడులోకి తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల దేవా, ఈ ఉదయకాలము మమ్మల్ని అందరినీ 430 దినములు 48 వారములు 11 మాసాలు కాపాడేది క్రిస్మస్ మాసము అనగా ఆనందకరమైన మాసం. ఆ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేసినాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఈ దినము మమ్మల్ని సజీవులుగా వచ్చి నానా నీ పుట్టుకను గురించి పాటలు పాడి ధ్యానించి కృతజ్ఞత చెల్లించి ప్రభు బలలో పాల్పొగులు పొందే గొప్ప కృప ఇచ్చాడు. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 10 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుడి మందిర ద్వారదుడు నాకు ఇష్టం. ఈ దినం మమ్మల్ని సజీవులుగా మందిరంలో ప్రవేశపెట్టినందుకు వదనాలు చెల్లిస్తూ నీ మందిరం నందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు అనే మాట రాయబడింది. ఇదిగోనైనా ఈ క్రిస్మస్ దినాలు క్రిస్మస్ ఆనందము
సంతోషము, సమాధానము, స్వస్థత దయచేయండి. చీకట్లో నడుస్తున్న వారు గొప్ప వెలుగును చూశారనే మాట రాయండి. అవునైనా అంధకార సంబంధమైన క్రియను లయపరుచడం యోహాను రాసిన 1 పత్రిక 3:8 అపవాది క్రియలు లయపరచడానికి లోకానికి వచ్చారు. సమాధాన కర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితిగా ద్రోకించునుగా. ఈ మంచి దినం బట్టి వదనములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండుగాక.